ధర్నా అనేది ఈ వయసులోనే కావాలి. మీలాంటి వయసు ఉన్న వాళ్ళు రోడ్డు మీద తిరగలరు, ఏవైనా చేసేచ్చు, కూలి పడగొట్టినా మీరు బతకగలరు. కానీ మన ఈ వయసులో బయటకు పంపించేస్తే ఎలా బతకాలి? ఎంతో కష్టపడి సర్వీస్ అంతా చేసి బోల్డ్ డబ్బులు పెట్టుకుని ఆ డబ్బులతో కట్టుకున్న ఇల్లుని ఇలా చేస్తానంటే దానికి నేనేమని చెప్పాలి? ఒక ఈ ప్రాజెక్ట్ సృష్టించిన వాడు ఇల్లు పడగొట్టేసి మేమే ఇలా క్వశ్చన్లు అడిగితే ఆ వ్యక్తి ఏమని సమాధానం చెప్తాడు? మేమే నీళ్ళు పాటు కట్టేస్తాము, నీ డబ్బులు ఇస్తామని అంటే ఆ వ్యక్తి ఏమైనా చెప్పగలడా? మాలాంటి వయసులో ఎందుకు వాళ్ళతో ఆడుకుంటున్నాడు ఆ వ్యక్తి అర్థం కాదు. ఏదో మమ్మల్ని ఇలా బతకనండి, మేము ఇక్కడ చాలా బాగున్నాం, మాకు ఇప్పటివరకు ఏ సమస్య లేదు. చూడండి మీతో ఇక్కడ మాట్లాడుతున్నాం, నాకు దాని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. అంతే, ఇంక నేనేం చెప్పను, మా ఇల్లు కావాలి, మేము ఇల్లు వదులుకోము, అంతకించి మేమేం మాట్లాడలేము అంతే. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసారమ్మా? ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంకా మిమ్మల్ని కబ్జా కోరలు అనడము, లేకపోతే వాల్యూ లేదనడము, ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూసారా? నేను అవి నేను అంటలేదు, మమ్మల్ని మనిషి చూస్తున్నాం, ఆయన ఏం చేస్తున్నాడో ఆయన ఆయన ఇష్టం. దానికి నేను ఇదే మమ్మల్ని కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రజలు కూడా ఎలా ఉన్నారో చూసి వాళ్ళకి కన్వీనియన్స్ ప్రకారం తను నడుచుకోవాలి, అంతేగాని తన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి ఇది. అందుకని ఏం చేస్తాం, మమ్మల్ని కూడా అలగాలి తను. కానీ నేనే చేస్తాను అంటే మా లాంటి వాళ్ళు మేమేమో వాళ్ళు చెప్పండి. ఇంత కష్టపడి కట్టుకున్నాం, 25 ఏళ్ళ మట్టు ఉంటున్నాం, నువ్వు పో అంటే పోతామా? ఈ వయసులో చూడు, ఎండలో కూర్చుని చేస్తున్నావా లేదా? అందరూ అడిగితే సమాధానం చెప్తున్నాం, ఒకటే సమాధానం, మాకు మా ఇల్లు కావాలి అంతే. ఇంకా నేనేం చెప్పను. మా కన్నీటే ఆయనకి శాపాలు అవుతాయి బస్. మేమందరం కార్చాము, చూసావు కన్నీళ్ళు. మా యొక్క శోభ, మా యొక్క ఉసురు అంతా ఆ వ్యక్తికి తగ్గలాలి అంతే. చేస్తాను అంటే దీని సమాధానం, చేయకపోతే ఆ వ్యక్తికి అవి ఏం అవ్వదు. కానీ మీరు చేస్తారు అన్నారు, అందుకు దాని సమాధానం ఆ వ్యక్తి కూడా నేనేం అంటలేదు.